ఈమె దగ్గర లేవు. ఆ టైంలో ఒక ప్రేమ అనుబంధం, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయి కదా కామన్గా మనుషుల మధ్య. ఆ బంధాలతోనే వాళ్ళు ఉన్న తర్వాత ఇతనికి తాలిబొట్లు కట్టే అలవాటు ఉందంట. మీరు కానీ కనుక్కోండి. అలా వర్షిని వాళ్ళ అన్నయ్య కూడా తాలిబొట్టు కట్టాడంట అతను. సో అలా తాలిబొట్టు కట్టే సందర్భంలో అఘోరి మాత కదా. ఇప్పుడు అక్కడ అప్పుడు దాకా మనకి ఏంటంటే, ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఎట్లా చూపించారు మొదటిదాకా, మాత అఘోరి మాత అఘోరి మాత అని చూపించారు. సో తల్లిగా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు తప్ప, తర్వాత అతను ఆ యొక్క దాని అంటారు ఆ మభ్యత పెట్టి మభ్యపెట్టి తర్వాత ఏమైందంటే ఆమెని రకరకాలుగా వేధించడం, లైంగికంగా వేధించడం, శారీరకంగా వేధించడం. సేమ్ ఇలాగే నన్ను పెళ్లి చేసుకొని మనం అటు వెళ్ళిపోదాం, ఇటు వెళ్ళిపోదాం, వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆమె రకరకాలుగా వేధించడం జరిగింది. సో ఆమె తట్టుకోలేక చాలామందికి ఆ ఊళ్ళో, ఇప్పుడు యాక్చువల్గా ఆమె చెప్పాలంటే షీఈ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు కూడా విలేజ్లోనే ఉంది ఆమె, మన సిటీలో కాదు ఆమె. సో ఆమె కొద్దిగా అవగాహన లేకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, భయభ్రాంతులకు గురి చేయటం. సో ఇవన్నీ భయపడేసి ఆమె బయటికి రాలేకపోయింది. అంతే తప్ప ఏం లేదు. చాలామంది ఇది పెళ్లి కాదు, పెళ్లి అనేది కాదు, ఫోర్స్ఫుల్గా ఆమె మీద లైంగికంగా దాడి జరిగిందని మేము చెప్తున్నాం. ఓకే. పెళ్లి